దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో దేవునికి స్తోత్రాలు. ఆదరణ గడిగినటువంటి ఈ దైవిక కార్యక్రమ వాక్యాన్ని మీ అందరికీ ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? మీరందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ప్రేమతో కోరుకుంటున్నాను. దేవుడు మీకు తోడేండి దీవించునుగాక. మంచిది. ఈరోజు చిన్న అంశం ద్వారా దేవుడు మనతో మాట్లాడి సిద్ధంగా ఉన్నాడు. జాగ్రత్తగా ఉందాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే కలిగియుండుడి. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే కలిగియుండుడి. పరిశుద్ధ గ్రంథము నుంచి అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం ఒక మాట మనం చదువుకుందాం. కీడుకు ప్రతి కీడు ఎవనికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగియుండుడి. మంచిది. దేవుని బిడ్డలు గమనించండి. రోమీ సంఘానికి పరిశుద్ధాత్ముడు పౌలు గారి ద్వారా మాట్లాడుతున్న మాట ఏంటంటే కలిగియుండుడి. ఈ రోజున ఈ వాక్యం ఏంటంటే మీతో కూడా దేవుడు చెప్తున్నాడు. మీకు ప్రశ్న వేస్తున్నాడు, మీరు కలిగి ఉన్నారా? ఏం కలిగి ఉండాలండి? చాలామంది అన్నీ కలిగి ఉన్నారు. ఏమైందంటే స్నేహితులను కలిగి ఉన్నారు, ఏమండి ఆస్తిపాస్తులు కలిగి ఉన్నారు, అందసందాలు కలిగి ఉన్నారు, మాటకారతనం కలిగి ఉన్నారు, జ్ఞానం కలిగి ఉన్నారు. అపోస్తలుడైన పౌలు చెప్పింది అవి కాదు. ఈ రోజున దేవుని పిల్లని మనము కలిగి ఉండవలసిన దాన్ని కలిగి ఉండట్లేదు. కలిగి ఉండి దాన్ని అనుసరించాల్సిన మనం కలిగి ఉండట్లేదు. పౌలు గారు అసలు ఏం కలిగి ఉన్నామన్నాడు అని అంటే, మనం చదవబడిన లేఖన భాగంలో ఉన్న మాట మొదటి మాట ఏముందంటే మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని కలిగి ఉండాలి. ఈ రోజున నీ దృష్టికి యోగ్యమైనది కలిగి ఉంటున్నావు. పౌలు గారు సంఘాన్ని చెప్తున్నాడు, మనుషులందరి దృష్టికి ఏది యోగ్యమైందో దేవుని బిడ్డలారా మీరు దానిని కలిగి ఉండండి. ఈ రోజున నీ దృష్టికి ఏది మంచిదైతే దాన్ని కలిగి ఉంటున్నావు. అది నీ వరకు మంచిదే, కానీ ఆత్మీయ జీవితానికి మంచిదా? ఆత్మీయంగా అది నీ జీవితానికి బలమైనదా? అందుకే రోమీ సంఘంతో దేవుడు చెప్పాడు కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలంటే ఏమండి, మనుషులందరి దృష్టికి యోగ్యమైనది కలిగి ఉండాలి. అసలు మనుషులందరి దృష్టికి యోగ్యమైనది ఏంటండి? అసలు మనిషి ఆ దృష్టి యోగ్యమైన అంటూ ఒప్పుకుంటాడా? ఒప్పుకుంటాడు. కొన్ని ఉన్నాయి ఒప్పుకున్నాయి. పౌలు గారు ఆ విషయాన్ని గ్రహించి చెప్తున్నాడు, మనుషులందరి దృష్టికి మనం యోగ్యమైన కలిగి ఉండాల్సిన ఒక 2-3 విషయాలు చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. మనుషులందరికీ యోగ్యమైనది ఏంటో తెలుసా అండి? మనుషులందరి దృష్టి యోగ్యమైనది ఏంటో తెలుసా? అదే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం ఉన్న మాట ఏంటో తెలుసా? అందరితో సమాధానంగా ఉండటం మనుషులందరి దృష్టికి యోగ్యమైనది. ఈ రోజున మనం అందరితో సమాధానంగా ఉంటున్నామా? ఏమండి గమనించండి. మనుషులందరికీ యోగ్యమైనది ఏంటి తెలుసా అండి? అందరితో సమాధానంగా ఉంటాం. ఈరోజు మనం దేవుని మందిరానికి వస్తూ మందిరంలో కొంతమందితో సమాధానంగా ఉంటున్నాం, కొంతమంది అసమాధానంతో ఉంటున్నాం. అందుకే దేవుడు ఈ వాక్యాన్ని వింటున్నాం. ఒకవేళ మీలో అలాంటి స్వభావం కలిగిన వాళ్ళు ఎవరు ఉన్నారేమో, దేవుడు ఆశీర్వాదం ఆగుతుంది. దేవుడు చెప్తున్నాడు మనుషులందరి దృష్టికి యోగ్యమైన దాన్ని మీరు కలిగి ఉన్నది ఏంటో తెలుసా? అందరితో సమాధానంగా ఉంటాం. రెండో విషయం ఏంటో తెలుసా అండి? మనందరం మనుషులందరి దృష్టికి యోగ్యమైనది ఏంటో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం మాట ఏంటో తెలుసా? కలిగిన వాటిలో తృప్తి కలిగి ఉండుట అందరి దృష్టికి యోగ్యమైనది. మనకి ఏమైతే కలిగి ఉందో దానిలో తృప్తి కలిగి ఉండటం మనుషులందరి దృష్టికి ఏమంటే అది విలువైనది. ఈరోజు మనకున్న దాంట్లో తృప్తి పొందాలి. ఎదుటి వాళ్ళకి ఏదో ఉందని మనం కలవరపడకూడదు. ఈరోజున పౌలు గారు చెప్తున్నాడు, దీన్ని కలిగి ఉండండి. దేన్ని కలిగి ఉండాలి? మనుషులందరి దృష్టికి విలువైనది. మనుషులందరి దృష్టికి విలువైనది ఏంటో తెలుసా? అందరితో సమాధానంగా ఉండటం. మనుషులందరి దృష్టికి విలువైనది ఏంటో తెలుసా? ఉన్న దాంట్లో తృప్తి కలిగి ఉండటం. దాన్ని కలిగి ఉండు. దేవుడు మనందరికీ తోడుగా ఉండి అన్ని విషయంలో మనకి దేవుడు దీవించి ఉన్నతమైన కృపను అనుగ్రహించునుగాక. మంచిది. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. ఇదిగో తండ్రి, కలిగి ఉండమని చెప్పారు. ఏమి కలిగి ఉండాలి? వాక్యం ద్వారా మాట్లాడారు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన దాన్ని కలిగి ఉండమని చెప్పారు. అసలు మనుషులందరి దృష్టికి యోగ్యమైనది ఏంటో చక్కగా మాతో వాక్యం ద్వారా మాట్లాడారు. ఉన్న దాంట్లో తృప్తి కలిగి ఉండాలని, అందరితో సమాధానంగా ఉండని చెప్పారు. ఆ కృప ఈ వాక్యం ప్రతి ఒక్కరి అనుభవం తెచ్చేసి దాన్ని కలిగి ఉండి దీవించబడి కృప తెచ్చామని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. మరొకసారి మీకు ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని బిడ్డలు గమనించండి, ఈ ఆదరణ గడియ అనేటువంటి ఈ దైవిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరూ ఇంకా దీన్ని ప్రోత్సాహపరచండి. ఈ ప్రోగ్రాం కొరకు ప్రార్థన చేయండి, బలపరచండి, అనేక మంది వాక్యాలను షేర్ చేయండి. ఆయన కృప ఎల్లప్పుడూ మీకు తోడై ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.